3 దశలు 40 ప్రశ్నలు 1,90,550 శాంపిల్స్ 66 పేజీలు కూటమి 2.5 ఏళ్ల పాలనపై ఐఐటిఎన్స్ చేసిన సర్వే సంచలనంగా మారింది. ఈ సర్వేలో 1-2 కాదు, ఏకంగా 40 కీలక ప్రశ్నలు ఉన్నాయి. రైతుల నుంచి మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, చిన్న మధ్య తరహా వ్యాపారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇలా అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజల పల్స్ పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు. 18 నుంచి 30, 31 నుంచి 45, 46 నుంచి 59 ఏళ్ల వయసుతో పాటు 60 ఏళ్లు పైబడిన వయసున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సర్వేలో ప్రజలను అడిగిన కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలను చూస్తే ఓవరాల్గా ఈ కూటమి పరిపాలన ఎలా ఉంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని మీరు భావిస్తున్నారా, ప్రభుత్వం చెబుతున్నట్టుగా సూపర్ 6 హామీలు పూర్తిగా నెరవేరిందా, గత ప్రభుత్వంతో పోలిస్తే రైతు భరోసా కేంద్రాల పనితీరు ఇప్పుడు ఎలా ఉంది, యూరియా మద్దతు ధర విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అన్నదాత సుఖీభావ పథకంపై మీ అభిప్రాయం ఏంటి, మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై స్పందిస్తున్నారా, మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని మీరు భావిస్తున్నారా, ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు పేరు మారి ఉండవచ్చు కానీ దాని అమలు తీరు ఎలా ఉంది, మెడికల్ కాలేజీలు, పోర్టులు సహా ఇతర ప్రభుత్వ ఆస్తులను పీపీపీ పేరుతో ప్రైవేటు వారి చేతుల్లో పెట్టడంపై మీరు ఏమనుకుంటున్నారు, ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలని బాబు హామీ ఇచ్చారు, ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు, డిఏ, పిఆర్సీ, ఐఆర్ అంశాలతో పాటు సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయా, వచ్చే ఎన్నికల్లో ఇదే కూటమి కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, విడివిడిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సంబంధించి ఏపీ ప్రజల మనసుల్లో ఏముందో పాయింట్ టు పాయింట్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో కీలకమైనటువంటి ప్రశ్న, మరోసారి చెబుతున్నాను, కీలకమైనటువంటి ప్రశ్న, వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అత్యధిక మంది ఎవరికి జై కొట్టారో మీకు తెలుసా? ఆ వివరాలు చూసే ముందు కొన్ని కీలకమైనటువంటి సర్వే వివరాలు ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే ఏ ఆశలు కల్పించారో, ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా 2 ఏళ్లకు పైగా గడిచిపోయింది. ఈ 2 ఏళ్లలో ప్రజల మనసులో ఏముంది, ఎన్ని ఆశలు పెట్టుకుని ఓట్లేశారు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో సూపర్ 6, సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటుందే కానీ నిజానికి ప్రజల మనసులో అది సూపర్ హిట్ అయిందా లేదా, ప్రజా బాహుళ్యంలో అది నిజంగా విజయం సాధించిందా లేదా, ఈ సర్వే తేటతెల్లం చేసింది. మొత్తం 66 పేజీలు ఉన్నాయి సార్. సర్వే రిపోర్ట్ ఇప్పుడు నా చేతిలో ఉంది. 66 పేజీలు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ చాలా కీలకమైన అంశాలను లేవనెత్తింది. ఈ రిపోర్టు విషయాన్ని ఒక్కసారి పక్కన పెడితే ఈ 2 ఏళ్ళు 2.5 ఏళ్ల కాలం దాదాపుగా కావస్తోంది. ప్రజలు గత ప్రభుత్వంతో పోల్చుకునేటటువంటి, సరిచూసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తోంది, గతంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. చెప్పినవి చేశారు, చెప్పనివి కూడా అనేకం చేశారు. ఇలాంటి హామీల విషయంలో, ప్రజలకు ఇచ్చినటువంటి మాట విషయంలో, సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనేటటువంటి కంపారిజన్ అయితే ఈ 2 ఏళ్ల కాలంలోనే మొదలైపోయింది. ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తి ఈ ప్రభుత్వం పైన ఉంది అన్నది ఈ సర్వే రిపోర్టు ప్రకారం మనకు తెలుస్తోంది. అంటే కేవలం 2.5 ఏళ్ల లోపే ఇంత అసంతృప్తి ఉందంటే ఇక రానున్నటువంటి 2.5 ఏళ్ళు లేదా 3 ఏళ్ల కాలం ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఈ అసంతృప్తి మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుందా? గతంలో చూస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారు 15,000 సచివాలయాలు కానీ, 10,000 ఆర్బీకేలు కానీ, 10,000కు పైగా ఆరోగ్య కేంద్రాలు కానీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ విషయంలో కానీ 6,30,000 మందికి పైగా వారికి ఉద్యోగాలు కల్పించినటువంటి విషయంలో కానీ, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ విషయంలో కానీ, వృద్ధాప్య పింఛన్లు, అమ్మఒడి, నాడు నేడు, కాపు నేస్తం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక 17, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 17,000కు పైగా జగనన్న కాలనీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు మనం చెప్పుకుంటూనే పోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని. ఇదే ప్రభుత్వాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలాంటి హామీలు మించి తాము చేస్తామని మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా అన్ని సూపర్ హిట్ అని ప్రచార ఆర్భాటం చేసుకుంటూ ఉంటే
ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుంది, ప్రస్తుతానికి ప్రజల మనసులో ఏముంది, ఒక్క ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేద్దాం. ఒక కీలకమైనటువంటి అంశంతో స్టార్ట్ చేద్దాం. సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు పదే ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత అయితే అది సూపర్ హిట్ అన్నారు. సూపర్ హిట్ అయ్యిందా లేదా ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సూపర్ 6 యాజ్ పర్ మేనిఫెస్టో ఆఫ్ టీడీపీ ప్లస్ JSP plus BJP in 2024 assembly elections in AP as on 20/08/2026 ఆగస్టు 20వ తేదీ నాటికి ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏ రకంగా ఉంది ఒక్కసారి చూడండి. మేనిఫెస్టోకి సంబంధించి సూపర్ 6 అంశాలకు సంబంధించి సంతృప్తి ఎంత ఉందయ్యా అంటే కేవలం 47% మంది మాత్రమే సంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి 47% ఉంది, సంతృప్తి కేవలం 26% ఉంది, కొంతమేర మాత్రమే సంతృప్తి 15% ఉంది, చెప్పలేమని 12% మంది చెప్పారు. అసంతృప్తి చూస్తే 47% ఉంది సార్. ఇది కాకుండా కొంతమేర సంతృప్తి, ఇది కూడా అసంతృప్తిలోకి మనం చేర్చేస్తే దాదాపుగా 62%, 63% ఈరోజు ప్రజలు 47 ప్లస్ ఒక 15, ఈ 15 కూడా ఇందులోనే చేర్చేయాల్సినటువంటి అవసరం కల్పిస్తోంది. సో ఇది మొత్తం చూస్తే దాదాపు 60% వరకు అసంతృప్తి కనిపిస్తోంది. ఒక సూపర్ 6 అంశంలో మాత్రమే, సూపర్ 6 అంశానికి సంబంధించి అసంతృప్తి 47%, సంతృప్తి కేవలం 26%. ఎవరు వీళ్ళు? ఒకటి, ఎప్పటికీ టీడీపీకి ఓటేస్తారు, వాళ్ళకి అసలు ఆ సూపర్ 6 అందేటటువంటి అర్హత లేని వాళ్ళు కూడా కావచ్చు. సర్వే ఎవరెవరికి చేరుతోంది, ఎవరి దగ్గరికి వెళ్ళారు, అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా 26% ఉంటే వాళ్ళు మాత్రమే చెబుతున్నారు. ఎస్, నెక్స్ట్, ఈ మధ్య కాలంలో అత్యంత ప్రధానంగా కనిపించినటువంటి అంశం డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి ఇప్పటికి సిబిఐ ఎంక్వైరీ కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ప్రభుత్వం పారిపోతోంది. చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు, లోకేష్ గారు పారిపోయారు, ఇద్దరు పారిపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ముందుకొచ్చారు. ప్రజలు ఏం చెప్పారో చూడండి ఒకసారి. డూ యూ బిలీవ్ దట్ ద టీచర్ రిక్రూట్మెంట్ త్రూ డిఎస్సి హైలైట్స్ ద కరప్షన్ ఇన్ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ గవర్నమెంట్? ఎస్, 48% మంది, 48% మంది అవునని చెప్పారు. దాదాపు 50% మంది డిఎస్సిలో అక్రమాలు జరిగాయని తేల్చారు. నో అని కేవలం 39% మాత్రమే చెప్పారు. అప్ టు సర్టన్ ఎక్స్టెంట్, కొంతమేర వరకని 4% మంది చెబుతున్నారు. ఇక్కడ చూస్తే దాదాపు 50% మంది ప్రజలు ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగాయని భావిస్తున్నారు. డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి ఇది మనం చూస్తున్నాం. నెక్స్ట్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా అంశాలు ఉన్నాయి సార్. నేను చెప్తున్న 40 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 40 ప్రశ్నలు కాకుండా చాలా అంశాలు ఉన్నాయి. అందులో కీలకమైనటువంటివి, అతి ముఖ్యమైన అంశాలను మాత్రమే నేను తీసుకుని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో ఒకసారి చూడండి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ యాజ్ ఆన్ 20/08/2026 ఎంత ఉంది అంటే, ఈ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పనితీరు ఎలా ఉందంటే తీవ్ర అసంతృప్తి 45% ఉంది. తీవ్రమైనటువంటి అసంతృప్తి 45%. దాదాపు 50% మంది ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. కొంతమేర మాత్రమే సంతృప్తి 6, అంటే వీళ్ళను కూడా అందులో కలిపేయచ్చు ఆ 45%లో. సో 51% మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొంత సంతృప్తి కేవలం 8%. సంతృప్తి వర్గం ఎంత అంటే కేవలం 30%. ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్నటువంటి సంతృప్తి, ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అంటే కేవలం 30% మంది మాత్రమే బాగుందని చెప్పారు. 45% మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమేర మాత్రమే సంతృప్తి ఉన్నవాళ్ళు 6% ఉన్నారు. కొంత అసంతృప్తి ఉన్నవాళ్ళు 8% ఉన్నారు. చెప్పలేము అన్నవాళ్ళు 7%. చాలా సంతృప్తి. ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారి పెర్ఫార్మెన్స్, కూటమి పెర్ఫార్మెన్స్, మా లోకేష్ గారి పెర్ఫార్మెన్స్, అంతకు మించి అందరికంటే గొప్పగా పర్ఫామ్ చేయగలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు.
వీళ్ళందరిది కలిపితే ఎంత శాతం ఉంది అంటే 4%. 4%. చాలా సంతృప్తి కేవలం 4%. ఇది పరిస్థితి. నెక్స్ట్ ఒకసారి మన ఎమ్మెల్యేల పరిస్థితి తీసుకుందాం సార్. ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందో చూద్దాం. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెడ్ జోన్ అంటే ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఈ ఎమ్మెల్యేల పనితీరు పైన అసంతృప్తితో ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశమే లేనటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? గెలిచే అవకాశమే లేనటువంటి వాళ్ళు రెడ్ జోన్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వీళ్ళు గెలవరు. ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం ఒక్కసారి చూడండి. మొత్తం ఒక్కసారి చూడండి సార్. 72 మంది పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇందులో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 54 మంది, జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 13 మంది, బీజేపీకి సంబంధించి 5 తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య మనం ఒక్కసారి చూస్తున్నాం. రెడ్ జోన్లో టీడీపీ 54 మంది ఉన్నారు, జేఎస్పీ 13 ఉంది, ఇక బీజేపీ 5. ఇలా మొత్తం 72 మంది రెడ్ జోన్లో ఉన్నారు. ఇక ఆరెంజ్ జోన్ చూస్తాం. ఒకసారి అది కూడా చూద్దాం. అంటే ఈ డేంజర్ జోన్ కంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్. వీళ్ళు గెలవచ్చు, పోవచ్చు, గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఆరెంజ్ జోన్. ఈ ఆరెంజ్ జోన్ ఒకసారి చూడండి సార్. ఐఐటీన్స్ ఇచ్చినటువంటి ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 30. అక్కడ 72, ఇదొక 30, మొత్తం 102 మంది. అంటే సెంచరీ కొట్టేశారు. మొత్తం ఎమ్మెల్యేలు సెంచరీ కొట్టేశారు. 102 మంది ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉంది. తీవ్రమైనటువంటి అసంతృప్తితో 72 మంది ఉన్నారు. అసంతృప్తిలో 30 మంది ఉన్నారు. ఇందులో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 29 మంది ఉంటే జేఎస్పీకి సంబంధించి 1 ఉన్నారు. ఒకసారి క్లియర్గా చూడండి. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించి 29, జేఎస్పీ నుంచి 1, బీజేపీ 0, వైఎస్ఆర్సీపీ 0, మొత్తం 30 స్థానాలు. ఏ జిల్లాలలో ఎంతమంది అన్నది కూడా చాలా క్లియర్గా ఐఐటిఎన్స్ సర్వే తేల్చింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో టీడీపీకి సంబంధించినటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారనేది క్లియర్గా ఇచ్చింది. ఓవరాల్గా చూసినప్పుడు 102 మంది ఎమ్మెల్యేల పనితీరు పైన ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తోంది. నెక్స్ట్ ఎస్, ఓవరాల్గా ఒక్కసారి చూడండి సార్. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ ఏ జిల్లాలలో ఎలా ఉన్నాయి? రెడ్ జోన్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 72 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. 30 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వీళ్ళు అటైనా కావచ్చు, ఇటైనా కావచ్చు. పరిస్థితి ఏ క్షణమైనా తలకిందులు కావచ్చు. వీళ్ళు యావరేజ్, ఇది పూర్ అనమాట. రెడ్లో ఉన్నవాళ్ళు పూర్ పర్ఫార్మెన్స్, వీళ్ళు యావరేజ్. గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్నట్టు. అంటే 73 మంది ఉన్నారు. 72 మంది రెడ్ జోన్, ఆరెంజ్ జోన్లో 30 మంది, గ్రీన్ జోన్లో 73 మంది ఉన్నారు. ఇక్కడ ఒకసారి మనం చూస్తే శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలకు గాను రెడ్ జోన్లో 5, ఆరెంజ్ జోన్లో 2 ఉన్నారు. అంటే 7 ఎమ్మెల్యేల పైన అసంతృప్తి కనిపిస్తోంది ఒక్క శ్రీకాకుళం జిల్లాలోని. విజయనగరంలో మొత్తం 9 నియోజకవర్గాల్లో రెడ్ జోన్లో 5 ఉన్నారు, ఆరెంజ్ జోన్లో 1 ఉన్నారు. 6 ఎమ్మెల్యేల పైన అసంతృప్తి కనిపిస్తోంది. ఆ తర్వాత విశాఖపట్నం, తూర్పుగోదావరి 15, విశాఖపట్నం 5 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోను, తూర్పుగోదావరి 19 నియోజకవర్గాలకు సంబంధించి 7 ఎమ్మెల్యేల పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి. పశ్చిమ గోదావరిలో 15కు 5 పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత. కృష్ణ 16కి 8 మంది పైన తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది, అసంతృప్తి కనిపిస్తోంది ప్రజల్లో. గుంటూరు 17కి 9. నెక్స్ట్ ప్రకాశం 12లో 1 రెడ్ జోన్లో ఉన్నారు, ఆరెంజ్ జోన్లో 3 ఉన్నారు, మొత్తం 4. నెల్లూరు నుంచి
10 ఉంటే అందులో 5 ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు. కడప జిల్లాలో మొత్తం 10 ఉన్నాయి నియోజకవర్గాలు, రెడ్ జోన్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్నూలులో 14 ఉంటే 7 ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు, 2 ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అనంతపురం 14, 6 రెడ్ జోన్, 3 ఆరెంజ్ జోన్. చిత్తూరు 14 నియోజకవర్గాలలో మొత్తం రెడ్ జోన్లో 5 ఉన్నారు, ఆరెంజ్ జోన్ నుంచి 3 ఉన్నారు. ఓవరాల్గా రెడ్ జోన్లో 72 మంది, ఆరెంజ్ జోన్లో 30 మంది, మొత్తం కలిపితే 102 మంది 100 దాటేశారు, సెంచరీ కొట్టేశారు. వీళ్ళందరిపైన అసంతృప్తి ఉంది. తీవ్రమైన అసంతృప్తి ఉన్నటువంటి ఎమ్మెల్యేలే 70 మందికి పైగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. నెక్స్ట్, ఇప్పుడు మన మంత్రుల దగ్గరకు వచ్చేసాం సార్. మనం మంత్రుల దగ్గరకు వచ్చేసాం. మొత్తం 25 మంది మంత్రులు ఉన్నారు మన దగ్గర. 25 మంది మంత్రుల్లో ఎంతమంది పెర్ఫార్మెన్స్ బాగుంది ఒక్కసారి చూస్తున్నాం మనం. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 20/08/2026. నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రితో కలిపి 25 మంది ఉన్నారు. 25 మంది ఉంటే ఇందులో ఆరెంజ్ జోన్లో 8 మంది ఉన్నారు, రెడ్ జోన్లో 10 మంది ఉన్నారు. మొత్తం కలిపితే 18 మంది పైన అసంతృప్తి ఉంది. ఈరోజు 18 మంది మంత్రుల పనితీరు బాగాలేదు. అందులో 10 మంది మంత్రులైతే రెడ్ జోన్లో ఉన్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ ప్రజల మనసుల్లో 0. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదు. కేవలం 2 ఏళ్లలోనే ఇంత తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వీళ్ళు మూటగట్టుకున్నారు 10 మంది. ఇక 8 మంది ఉన్నారు, ఆరెంజ్ జోన్లో ఉన్నారు, రెడ్ జోన్కు అతి సమీపంలో ఉన్నారు వీళ్ళు. మొత్తం 18 మంది పర్ఫార్మెన్స్ బాగలేదు. ఎవరా 18 మంది? ఆ 18 మందిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారా? మన డిప్యూటీ సీఎం ఉన్నారా? మన విద్యాశాఖ మంత్రి ఉన్నారా? ఎవరెవరున్నారు? చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు, సమాధానం మనకు చర్చ సందర్భంగా దొరుకుతుంది. ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ గ్రీన్ జోన్ పర్ఫార్మెన్స్ బాగున్నటువంటి మంత్రుల సంఖ్య కేవలం 7 మాత్రమే. మొత్తం 25లో 7 మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. వీళ్ళు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేటటువంటి అవకాశం ఉన్న వాళ్ళుగా మిగులుతారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి డేంజర్ జోన్. ఇది రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అనేది డేంజర్ జోన్. నెక్స్ట్, ఎస్, చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు అలయన్స్తో పోటీ చేసింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, అలాగే వైఎస్ఆర్సీపీ ఇవి ఇలా పోటీ చేసాయి కదా. ఇఫ్ టీడీపీ, జనసేన, బీజేపీ విత్ అలయన్స్ విల్ కంటెస్ట్ అగైన్స్ట్ వైఎస్ఆర్సీపీ. ఈ 3 పార్టీలు మళ్ళీ మొన్నటి ఎన్నికల్లాగే 2024 ఎన్నికల్లాగే మళ్ళీ కలిసి పోటీ చేస్తే వీళ్ళకు వచ్చేటటువంటి ఓట్ పర్సంటేజ్ ఎంతయ్యా అంటే 44.5%. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే వాళ్ళకు వచ్చేటటువంటి ఓట్ షేర్ పర్సంటేజ్ 44.5%. వైఎస్ఆర్సీపీ మొన్నటిలాగే ఎప్పటిలాగే ఒంటరిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి వచ్చేటటువంటి ఓట్ షేర్ 45.5%. ఎంత అసంతృప్తి 2 ఏళ్లలోనే మొదలైందో ఒక్కసారి ఆలోచించండి. 1% అదనంగా కనిపిస్తోంది. ముగ్గురు కలిసి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీనే గెలిచే అవకాశం ఉందనేది ఐఐటిఎన్స్ సర్వే తేల్చి చెప్పింది. అదర్స్ 3.5, అన్డిసైడెడ్ 6.5. నెక్స్ట్, ఒకవేళ ఇదే కూటమి ఇఫ్ బీజేపీ జేఎస్పీ అలయన్స్, బీజేపీ జనసేన మాత్రమే కలిసి టీడీపీ వైఎస్ఆర్సీపీ విడివిడిగా పోటీ చేస్తే, అంటే 3 పార్టీలు ఫైట్లోకి దిగితే, 1 కూటమి, 2 టీడీపీ, 3 వైఎస్ఆర్సీపీ, అప్పుడు ఎలా ఉంటుంది అనంటే వైఎస్ఆర్సీపీ 46.5%. వీళ్ళు కూటమిగా ఉన్నప్పటికంటే విడిగా పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ 1% అదనంగా ఓట్ షేర్ సాధించబోతోందనేది క్లియర్గా అర్థమవుతోంది. టీడీపీ కేవలం 35%. మా చంద్రబాబు నాయుడు గారి పెర్ఫార్మెన్స్, మన టీడీపీ పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఉందయ్యా అంటే 35%. ఇది ఒరిజినల్. టీడీపీ జీవితం, అసలైన జీవితం ఎక్కడంటే 34, 35, 36 దగ్గరే ఉండాలి. వాళ్ళది, వీళ్ళది, పక్కనోళ్ళది, ఎదిరింటోళ్ళది, పక్కింటోళ్ళది, ముందింటోళ్ళది, వెనకింటోళ్ళది, అందరిది కలిపితేనే
ఎప్పుడైనా సరే మా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించగలుగుతారు. లేకపోతే ఆయన జీవితకాలం 35 దాటేటటువంటి అవకాశం లేదు. అంటే ఒక విద్యార్థికి పాస్ మార్కులు రావాలంటే 35 రావాలి. అక్కడ ఆ దగ్గర ఆగుతారు ఆయన. ఒకసారి 34 కూడా వస్తాయి. ఈ 34తోనే అధికారంలోకి వస్తారు. 4 సార్లు వచ్చేశారు. రైట్. నెక్స్ట్, బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే వీళ్ళకు వచ్చేటటువంటి పర్సంటేజ్ ఓట్ షేర్ 10.5 కనిపిస్తోంది. అంటే బీజేపీ జనసేన కలిస్తే జనసేన మొదటిసారి డబుల్ డిజిట్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. దాని జీవిత కాలంలో డబుల్ డిజిట్ అంటే ఏంటో స్పెల్లింగ్ కూడా తెలియదు. అలాంటిది జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తే 10.5 6% మనది ఎంత? 6%. ఆ 6% అలా ఇలా కలిపి 10.5% చేరే అవకాశం ఉందని చాలా క్లియర్గా ఇందులో తెలుస్తుంది. నెక్స్ట్, రైట్. ఇప్పుడు అందరినీ విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఐఐటిఎన్స్ సర్వే తేల్చినటువంటి వాస్తవం. అదే జరిగితే వైఎస్ఆర్సీపీ 47% టాప్ ఎక్కడుందో చూశారు కదా. దరిదాపుల్లో కూడా మా టీడీపీ లేదు, మా చంద్రబాబు నాయుడు గారు కనిపించట్లేదు. దరిదాపుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపించలేదు. 36% మాత్రమే టీడీపీకి కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు? ఎదిరింటోడు, పక్కింటోడు, వెనకింటోడు, ముందింటోడు లేడు కదా. లేకపోవడం వల్ల కేవలం పాపం 36% దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేన ఎప్పట్లాగే 6.5. ఇది డబుల్ డిజిట్కి పాపం ఇప్పటి వరకు చేరుకోలేదు. ఈ ఐఐటిఎన్స్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఈ 6%కి మించి అది ముందుకెళ్లే పరిస్థితి కూడా లేదనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక బీజేపీ 2.5%, అదర్స్ 2.5%, అన్డిసైడెడ్ 5.5%. నెక్స్ట్, రైట్. ఫైనల్గా మీకు ఒక ప్రజల్లోకి వెళ్ళినటువంటి ప్రశ్న, కీలకమైనటువంటి ప్రశ్న, చాలా కీ పాయింట్ ఇది. చీఫ్ మినిస్టర్స్ చాయిస్ ఇన్ ఏపీ యాజ్ ఆన్ 2008-2026. మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు, ముఖ్యమంత్రిగా ఎవరుండాలని కోరుకుంటున్నారు అన్నప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని 44% మంది కోరుకున్నారు సార్. వైఎస్ జగన్ పేరు 44% మంది మద్దతు ప్రకటించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, 4వసారి అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం 32% మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. ఇక మరో ఇద్దరున్నారు కదా కూటమిలో, వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందంటే 5% మంది మాత్రమే భలే బాగుంటుందన్నారు. కేవలం 5% మంది. అదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా మీరు కోరుకుంటారా అన్నప్పుడు ఎంతమంది అంటే కేవలం 6% మంది మాత్రమే. 6% మంది మాత్రమే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుందన్న దానికి ఇది ఒక నిదర్శనం. అయితే వచ్చే ఎన్నికల్లో మీరు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఐఐటిఎన్ సర్వే అడిగినటువంటి క్వశ్చన్, మీరు ముఖ్యమంత్రిగా వచ్చే ఎన్నికల్లో ఎవరిని చూడాలనుకుంటున్నారనేది క్వశ్చన్. అది యాక్చువల్లీ అన్నప్పుడు మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే వైఎస్ జగన్ 44%, నారా చంద్రబాబు నాయుడు గారు 32%, నారా లోకేష్ గారు 5%, పవన్ కళ్యాణ్ గారు 6% అండ్ అదర్స్ 2%, చెప్పలేం 11% కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఈరోజు ఐఐటిఎన్స్ సర్వే తేల్చినటువంటి విషయం. ఐఐటిఎన్స్ సర్వే 40 ప్రశ్నల ప్రజల ముందు ఉంచింది. చాలా కీలకమైనటువంటి ప్రశ్నల్ని ఉంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పల్స్ ఏ రకంగా ఉందో పసిగట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ప్రతి ఒక్కరి నుంచి కీలకమైనటువంటి ప్రశ్నల్ని సంధించి సమాధానాలు రాబట్టుకుంది. దాని ద్వారా మొత్తం అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 66 పేజీల రిపోర్టు మనకు కనిపిస్తుంది, సర్వే రిపోర్ట్. అందులో కీలకమైనటువంటి పాయింట్స్ ఇప్పటి వరకు మనం చూసాం. వీటిపైనే మనం చర్చిద్దాం. రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నటువంటి ఐఐటిఎన్స్ సర్వే ఫలితాలపై మనతో మాట్లాడడానికి ఇంద్రనీల్ గారు, సెఫాలజిస్ట్ అండ్ అనలిస్ట్, స్టూడియోలో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ ఇంద్రనీల్ గారు, సర్వే ఫలితాలు చూసాం. దాదాపు 66 పేజీలు ఉంది. మీరు మొత్తం డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ అంతా చూస్తుంటారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సర్వే మాట్లాడదాం, సర్వేలో ఉన్న విషయాలు మాట్లాడదాం. జనరల్గా ప్రజల మూడ్ మీకు తెలుస్తుంది కదా. సాధారణంగా
ఇప్పుడు గత ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన, ఈ రెండుని కంపేర్ చేసుకోవడానికి, ఈ రెండింటిని పోలిక పెట్టుకోవడానికి ప్రజలకి 2 ఏళ్ల సమయం సరిపోతుందా? అంటే 2 ఏళ్ల సమయం కూడా అవసరం రాలేదు సార్ ఈసారి. అంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత అనేది రావాలి అంటే అట్లీస్ట్ 3 years 3.5 years పాలన గడిస్తే కానీ వ్యతిరేకత అనేది స్టార్ట్ అవ్వదు. ఒకవేళ మేము శాంపిల్స్ తీయడానికి వెళ్ళినా కూడా మాకు చెప్పాలన్నా కూడా ఆలోచిస్తారు, ఇప్పుడే కదా ప్రభుత్వం స్టార్ట్ అయింది, ఇప్పుడే ఏం చెప్తాంలే అనే ఆన్సర్స్ ఎక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ పాలన చూసిన తర్వాత ప్రజలు బహిరంగంగా అంటే ఏ మాత్రం భయము సంకోచము లేకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఓకే, అంటే ఇక్కడ బేసికలీ ఏంటంటే ఈ యొక్క సర్వే అనే కదా సార్, రీసెంట్గా ఒక 10 అసెంబ్లీలకి జరిగిన ఎలక్షన్స్ వాళ్ళ మేనిఫెస్టో రిజల్ట్స్ని మేము అబ్జర్వ్ చేసినప్పుడు ప్రజలు మేనిఫెస్టోకి ఆకర్షితులయ్యి ఓట్లు వేయటం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చూసి ఓట్లేసిన తర్వాత మమ్మల్ని మోసం చేశారు అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు 2 years జరిగిపోయిన తర్వాత కూడా ఒక్క పెన్షన్ అని యాడ్ అయినా, ఈ 2 years కూడా యాడ్ అవ్వలేదు. సో ఎవరైతే 60 ఏళ్ళు, ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, ఫర్ సపోజ్ నాకు ఒక 60 years ఉన్నాయి అనుకుందాం, నాకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది. వస్తున్న అతనికి ఎలా ఉండిద్ది అంటే ఇదేం కొత్తది కాదు, వస్తానే ఉంది, ఏదేదో అంటే మనకి నా ప్రొవిజన్ లాగా నాకు వస్తుంది, బాగానే ఉంది. ఎవరికైతే కొత్తగా అర్హత వచ్చిందో వాళ్ళకి రాకపోతే అది అసంతృప్తిగా ఎక్కువగా కనపడుతుంది. ఓకే, ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్న అతనిలో ఎడిషనల్ సంతృప్తి ఉండదు, అసంతృప్తి ఉండదు. బట్ కొత్తగా యాడ్ చేయాల్సిన అతన్ని యాడ్ చేయకపోవటం వల్ల అతనిలో వచ్చే అసంతృప్తి 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సో ఎస్పెషల్లీ చూడండి, బీసీలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కేటగిరీ ఒక 30% ఉంటారు సార్, ఆల్ కమ్యూనిటీసు. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వచ్చి ఒక 27% ఓటింగ్ ఉంది. అండ్ 43 to 44% బీసీలు ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో. మీరు 4 కోట్ల ఓటర్లని మీరు క్యాలిక్యులేట్ చేస్తే నియర్ బై 1,70,00,000 పైన బీసీలు ఉంటే వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అని చెప్పారు. సో కుటుంబంలో ఒక్కరు ఉన్నా కూడా అంటే 50 సంవత్సరాలకి దగ్గరలో ఒక్కరున్నా కూడా వాళ్ళకి ఏమవుతుంది, ఈ 4 సంవత్సరాల్లో 2.5 లక్షల లబ్ధి మన ఇంట్లో జరిగిద్ది మన కుటుంబంలో అని ఆశపడి ఓట్లేసిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటి, మమ్మల్ని చీట్ చేశారు, ఈ భావన పెరిగిపోతుంది. సో పథకాలు ఒక్కటే కాదు, లా అండ్ ఆర్డర్, ఎస్పెషల్లీ లా అండ్ ఆర్డరు అసలు దారుణమైన పరిస్థితులు ప్రతిరోజు చూడటం, దాడులు చేయటం, ఈ సంస్కృతి జనరల్గా న్యూట్రల్ ఓటర్లు హర్షించరు. సో ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఈ సర్వే చూసినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆ మెన్షన్ చేసిన ఫ్యాక్ట్స్ కానివ్వండి, అందులో అవన్నీ కూడా కొంచెం ప్రజెంట్ స్టేట్లో ఉన్న సిచ్యువేషన్స్కి మ్యాచింగ్గా కనపడింది నాకైతే. ఓకే, 3 మళ్ళీ అదే విధంగా కలిసి పోటీ చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ, ఒకసారి అది కూడా స్క్రీన్ పైన ప్లే చేయండి. 3 పార్టీలు సేమ్ అలయన్స్ మళ్ళీ పోటీ చేశాయి. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లాగే ఒంటరిగానే పోటీ చేసింది. అయినా వైఎస్ఆర్సీపీ పర్సంటేజ్ ఆ కూటమిని దాటి కనిపిస్తుంది సార్. బేసికల్లీ చాలా సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. వైఎస్ఆర్సీపీకి మొన్న 40% ఓటింగ్ వచ్చింది. ఓకే, సరే, ఇది కూడా నాకైతే నేను అది నమ్మను. ఫస్ట్ 40% ఓటింగ్ నేనైతే నమ్మను. ఎందుకంటే అర్ధరాత్రి 54 లక్షల ఓట్ల పంచాయతీ తేలనని రోజులు వైసీపీకి వచ్చింది 40% ఓటింగ్ అంటే యాజ్ ఎ సెఫాలజిస్ట్ నేను సర్వేలు చేసినాను కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఇట్. కానీ అది వాస్తవం అనుకుంటే, అది వాస్తవం అనుకొని 40% అనుకున్నా కూడా యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్లీ 4 to 5% ఉంటుంది. ఇది ఒక్కసారి చూసి కంపేర్ చేసి చెప్పండి సార్. అదే ఇప్పుడు 45.50 అనేది చాలా అచీవబుల్. ఎందుకు అంటే అసలు వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకుండానే నిజంగా టీడీపీ వాళ్ళు అద్భుతమైన పాలన అందించినా కూడా వాళ్ళల్లో ఉన్న అసంతృప్తి అంటే లబ్ధి జరగలేదనో, లేదు ఒక నాయకుడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారో ఒక నాయకుడికి తక్కువ ఇచ్చారనో, స్థానిక నాయకుల మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, ఈ కూటమిలో మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఒక పార్టీకి ఇంకో పార్టీకి న్యాయం చేసే కడవచ్చు, నామినేటెడ్ పోస్టులు కడవచ్చు. ఆ అసంతృప్తి కారణంగానే 4 to 5% యాంటీ ఇన్కంబెన్సీ ప్రతిపక్షానికి ఫేవర్ అవుతుంది. సో అది కలుపుకుంటేనే 45కి వచ్చేస్తాం. సో చాలా రీజనబుల్ గా, అచీవబుల్ గా మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆ 40కి జస్ట్ ఇక్కడ 5.5% యాడ్ అయ్యింది, అది చాలా అచీవబుల్ కదా. అంతకంటే పెరుగుతుంది అనుకుంటున్నారా రానున్న 3 ఏళ్ళు చూస్తే? ఇప్పుడు డెఫినెట్లీ పెరుగుతుంది సార్. ఎందుకంటే నేను ఇంకా ప్రాక్టికల్గా చెప్తా చూడండి. మీకు
ఎంప్లాయీస్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఎంప్లాయీస్లో రెగ్యులర్, పెన్షనర్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్స్, Outsourcing. టైమ్ స్కేల్, ఆప్కాస్ వీళ్ళంతా కలిపితే 14 లక్షల కుటుంబాలు. ఓకే అంటే 50 లక్షల పైచిలుకు ఓటు. ఓకే అంటే మోర్ దాన్ 12% ఆఫ్ ఓటింగ్. ఈ 12% ఆఫ్ ఓటింగ్లో మన 3% ఓటింగే పడింది వైసీపీకి. అంతేనా? అంతే అసిమ్. ఓకే ఇప్పుడు వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక పిఆర్సీయే ఎగ్గొట్టేస్తున్నారు. అవును. 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీని 2019లో అధికారం రాగానే ఐఆర్ ఇచ్చి దాని పిఆర్సీని 2021లో రిపోర్ట్ తెప్పించుకొని 22లో ఇష్యూ చేశారు. అవును. ఇప్పుడు 2023లో ఇవ్వాల్సిన పిఆర్సీకి కమిటీ వేశారు, వెంటనే ఎలక్షన్ వచ్చింది. ఇప్పటి వరకు పిఆర్సీ కమిటీ లేదు, ఐఆర్ లేదు. అంటే ఇప్పుడు 2027లో ఇచ్చారనుకోండి, పంపించేశారు కదా. 2028కి ఇంకో పిఆర్సీ రావాలి. అంటే ఇప్పుడు ఏమైంది, 2028 వచ్చేటానికి 2 పిఆర్సీలు పెండింగ్ ఉంటే ఒకటి ఇచ్చినా ఒకటి ఎక్కువట్టినట్టే కదా. అవును. సో ఈ ఓటింగ్ పర్సంటేజ్ 7% యాడ్ అయితే 52% దాటిపోయింది కదా వైసీపీ. యాంటీ ఇంకంబెన్సీ 4 to 5%, ఈ ఎంప్లాయీస్ 7% కలిపితేనే మీకు 50% దాటిపోతుంది. ఇంకోటి రైతులు, అట్లా మీరు ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా ఈసారి ఇప్పుడున్న పాలన ప్రకారం ఇప్పుడున్న ప్రజల్లో ఉన్న అసంతృప్తికి ఈ మేము చెక్ చేస్తే నేను చెప్పడం అయితే ఈ రోజు ఉన్న ఈ 45 కూడా తక్కువనే చెబుతాను. రైట్. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కూటమి పాలన ప్రారంభమై 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది, ఇంకో 2-3 నెలలు ముందుకు నడిచింది. ఈ సమయంలో వచ్చినటువంటి ఈ సర్వే రిపోర్ట్ అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది అనుకోవచ్చా? 100% సార్. ఏదైతే ఈరోజు సర్వే గురించి పెద్దలు మీరు కానీ, ఇంద్రనీళ్ళు గారు కానీ, శేఖర్ రెడ్డి గారు అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా, అదే ప్రేక్షకులు కూడా నమస్కారం. నమస్తే. ఏదైతే మీరంతా కూడా ఎంత విపులంగా చూపెట్టారో, ఇంకా వాస్తవంగా చెప్పాలంటే దీనికంటే ఎక్కువ రావాలి తప్ప, అధికారులు ఉన్నారు కాబట్టి కొంతమంది ప్రజలు కూడా బయట రీసౌండ్ వస్తుంది సార్. సార్ అవుట్పుట్ క్లియర్ ఉంది సార్, మీరు కంటిన్యూ చేయండి. రీసౌండ్ వస్తుంది సార్. ఒకటి సార్, ఈరోజు అధికారం ఉన్న ప్రభుత్వాన్ని కాదని సర్వే రిపోర్ట్లో ఈ విధంగా వచ్చిందంటే దీనికంటే ఎక్కువ వస్తుంది తప్ప వైఎస్ఆర్సీపీకి ఇంతకంటే తగ్గే పరిస్థితి లేదు. ఎందుకు మీకు కాన్ఫిడెన్స్ ఎలా కనిపిస్తుంది? ఈరోజు ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఓన్లీ సర్వే చూసి వచ్చిందా, గ్రౌండ్ లో పరిస్థితులు చూసి వచ్చిందా? సార్, ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రోగ్రామ్స్కి ప్రజల నుంచి వచ్చి ఆదరణ చెప్తున్నారు మీ అందరికీ కూడా సార్. ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటి మీద మనం నిలదీయడానికి ఏదైతే పిలుపునిచ్చారో ఆ ప్రోగ్రామ్స్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది సార్. దాంట్లో కూడా ఇందాక ఇంద్రనీల్ గారు చెప్తున్నారు, ఓన్లీ ఎంప్లాయీస్ గురించి చెప్పారు. ఎంప్లాయీస్ 2 సంవత్సరాలు పూర్తి కాకుండా ప్రతి ఎంప్లాయీ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనబడింది సార్. ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్ ఏదైనా లాస్ట్ ఇయర్ లేకపోతే ఇంకొక 2 ఏళ్ళు ఉండగానే బయట రావడం జరుగుతుంది సార్. కానీ మొదటి సంవత్సరం నుంచి బయటకు వచ్చారంటే ఎంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది మేము డిఎస్సి గురించి మేము ధర్నా చేస్తుంటే పక్కన సచివాలయ సెక్రటరీస్ 1000 మందిలో వచ్చి అక్కడ ధర్నాలు చేస్తారు సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా సరే, ఏ ఎంప్లాయీ కూడా ఈ యొక్క పరిపాలనలో ఎవరు కూడా హ్యాపీగా ఉన్న పరిస్థితి లేదండి. అదేవిధంగా పబ్లిక్ వీళ్ళు మోసం చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 3 పార్టీలు కలిపి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి అందరికీ చేయుత డబ్బులు ఇస్తే 18 ఏళ్ళు దాటితే నెలకు 1500 రూపాయలు చెప్పని అనౌన్స్ వీళ్ళు ప్రతి ఎలక్షన్లో చెప్పుకొచ్చారు. అన్నీ కూడా మోసాలు చేసి రైతులకి రైతు భరోసా మొదటి సంవత్సరం ఇచ్చి అరాకొర ఇస్తున్నారు. తల్లికి వందనం అనేది మొదటి సంవత్సరం అందరికీ కూడా ఎక్కొట్టారు. ఏ పథకం కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అభివృద్ధి చూసుకుంటే కనుక శూన్యం. అభివృద్ధి చూసుకుంటే శూన్యం. మా విజయవాడ నగరపాలక సంస్థ చెప్పుకుంటే కనుక 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి, 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, ఈ 2 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదండి. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ చూస్తే డెవలప్మెంట్ చెప్తారు కదా, పచ్చి అబద్ధాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది కూడా పచ్చి అబద్ధాలు. ఏదైతే సర్వేలో ఇంకా చెప్తున్నారు, వాస్తవంగా ప్రజలు కనుక ఓపెన్ గా మాట్లాడితే అసలు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే 3 కూడా ఈరోజు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ ఎన్నికల ముందు విపరీతమైన వాగ్దానాలు చేసి ముందుకొచ్చారు. ఆ వాగ్దానాలు ప్రజలు నమ్మి వాళ్ళు కోటేశారు తప్ప ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు మోసం చేస్తున్నారు. P4 అని చెప్పని జనాలను మోసం చేయడం, అమరావతి అని చెప్పి జనాలను మోసం చేయడం, పోలవరం అని చెప్పి జనాలను మోసం చేయడం తప్ప
ఈ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ పరిపాలన మీద విసుగు పుట్టిపోయింది సార్. పూర్తిగా కూడా ఏ ఒక్క వర్గానికి కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే కాదు, వ్యాపారవేత్తలు కూడా ఈరోజు ఈ 2 ఏళ్లలో వ్యాపారాలు లేక వెలవెల వాడుతున్నారు సార్ ఈరోజు వ్యాపారస్తులు. కానీ ఇక్కడ మీకు కావాలి జీఎస్టీ చూడండి ఎంత పడిపోయిందో. అవును, ఇక్కడ ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు కూటమికి. చెప్పండి సార్. ఇందులో 102 మంది ఎమ్మెల్యేల పరిస్థితి బాగాలేదనేది. అంటే 70 మంది రెడ్ జోన్ లో ఉంటే ఆరెంజ్ జోన్ లో మరో 32 మంది ఉన్నారు. మొత్తం 102 మంది పైన అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే 62 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రజల్లో కాస్త సంతృప్తి వీళ్ళపైన మాత్రమే ఉంది. 62 మంది. ఇంత వ్యతిరేకత ఇంతమంది పైన ఎలా వచ్చింది ఇంత షార్ట్ పీరియడ్లో? సార్ బరి తెగించారు సార్ ఎమ్మెల్యేలు కూడా. బరి తెగించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో దోపిడీ అనేది విచ్చలవిడిగా మళ్ళీ మనం ప్రభుత్వ అధికారం రావని చెప్పి వీళ్ళందరికీ తెలిసిపోయి ప్రజల్ని విపరీతంగా హింసించడం, డబ్బులు వసూలు చేయడం, అదే కాకుండా అన్ని విధాలా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ఒక ఎత్తు కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తే ఆ గొంతుకి ఆపేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి నేను ఇందాక ఇది మన ఈ రిపోర్ట్లో చదివితే కూడా డిఎస్సి గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి విపులంగా ఉంది దీంట్లో. పూర్తిగా కూడా ఆరోగ్యశ్రీ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఎంప్లాయీస్ ఉన్నారని ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా ఇచ్చారు. కాబట్టి దీనికంటే కనుక ఇప్పుడు యాక్చువల్గా కనుక ఇందాక కూడా మళ్ళీ చెప్తున్నా సార్ మీకు, మా విజయవాడ ధర్నా చౌక్ అయితే కనుక ఇదివరకు గతంలో ఎప్పుడో లాస్ట్ ఇయరో లేకపోతే లాస్ట్ 1.5 year అనేప్పటికీ ధర్నా చౌక్ ఖాళీగా ఉండే, మామూలు బిజీగా ఉండేది. ఈ రోజు ధర్నా చౌక్ కోసం మేమందరం కూడా ఫైట్ చేస్తాం. మేమే కాదు, ప్రతి సంఘాలు కూడా ఈరోజు ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ధర్నా చౌక్లో ప్లేస్ కోసం అని చెప్పిన. అంత వ్యతిరేకత మూట కట్టుకున్నారు సార్ ఈ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మరి ఎందుకు ఈ విధంగా పరిపాలన చేస్తున్నారని చెప్పినది అర్థమయ్యే పరిస్థితి కాదు. మన నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు మేము అందరికంటే సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పని ఈరోజు పరిపాలన ఎంత అధ్వానంగా ఉందంటే వాళ్ళ ఎమ్మెల్యేలని కంట్రోల్ చేసే పరిస్థితి ఉందండి. ఈరోజు మా తిరువురు, మా జిల్లాకు సంబంధించి తిరువురు ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీ మీద కావచ్చు ఎంత అవినీతి ఆరోపణలు చెప్పాయండి. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తారు అవినీతి చేస్తారని చెప్పని. వాళ్ళ పార్టీ మనం కాదు చెప్పేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజలు కానీ పక్కన పెట్టండి. వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల మీద కావచ్చు, ఎంపీల మీద కావచ్చు విపరీతమైన అవినీతి ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కనీసం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే అడుగుతారు ఎమ్మెల్యేలు, నువ్వు దోచుకోవట్లేదా మమ్మల్ని ఎందుకు అడుగుతావు అనేప్పటికీ అతను కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఈ రోజు. నారా లోకేష్ కావచ్చు, మిగతా అందరూ కూడా కావచ్చు విపరీతమైన అవినీతి. 99 పైసలుగా మేము ఎకరాల భూములు ఇచ్చేస్తాం. మా విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఇచ్చేపోయారు. అది కోర్టుకు వెళ్ళి ఫైట్ చేపట్టి ఆగింది తప్ప, లేకపోతే లూలుమాలకి విజయవాడలో సైట్ ఇవ్వడం ఏంటి సార్, ఫ్రీగా ఇవ్వడం, వాళ్ళు ఏమన్నా సర్వీస్ చేస్తారా? వాళ్ళు ఇచ్చేదన్నీ కూడా రోజువారీ ఉద్యోగాలకి వేల కోట్ల రూపాయల స్థలాలు ఊరికే దారదత్తంగా ఇచ్చేస్తుంటే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు సార్. ఒక పక్క అభివృద్ధి లేదు, ఒక పక్క సంక్షేమం లేదు, అవినీతి పెరిగిపోయింది. ఏ ఒక్కటి కూడా సరే. ఇవాళ నిత్యావసర వస్తువులు చూసుకుంటే కనుక ఆకాశం గడ్డిపోయిన సార్. పంచదార కానీ, కందిపప్పు కానీ, బియ్యం కానీ ఈరోజు సామాన్య మానవుడు తినే పరిస్థితి లేదు సార్. ఈరోజు కనీసం దాని మీద దృష్టి లేదు. రైతులు ఈరోజు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేవు. రైతులకి ఎక్కడా కూడా భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం విపరీతంగా ఫెయిల్ అయిపోయింది. ఈ సర్వే నాకు తెలిసి ఇది ప్రజలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ విధంగా చెప్పారు తప్ప, ఓపెన్ గా మాట్లాడితే గనక నాకు తెలిసి 25 మంది మంత్రులు కానీ ఎవరు కూడా దీంట్లో గ్రీన్ జోన్ అనే పరిస్థితి ఉండదు సార్ అసలు ఎవరికి కూడా. అందరూ రెడ్ జోనే, ఆరెంజ్ కూడా ఏం లేదు. ఎందుకంటే ఏ మంత్రి పనిచేస్తున్నారు సార్? పనిచేస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ విద్యాశాఖ అన్నాడు సార్. అవును, అదిగా సార్, నారా లోకేష్ విద్యాశాఖ అన్నాడు. ఆయన విద్యాశాఖ పట్టించుకోకుండా అన్ని శాఖల మీద ఏలి పెడతాడు తప్ప, విద్యాశాఖలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పని ప్రభుత్వ పాఠశాలన్నీ బలోపేతం చేసుకొచ్చి చక్కగా తినే ఆహారం కానీ, పిల్లలకి బాత్రూమ్ టాయిలెట్స్ కానీ, చదువులు కానీ అంత ఇంప్రూవ్ చేసి పెడితే ఈరోజు వాటి సర్వనాశనం చేశారు సార్. ఈరోజు హాస్పిటల్ చూసుకుంటే కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతం చేయడంతో పాటు మెడికల్ కాలేజీలు కడితే వాటిని అమ్ముకోవడం ఏంటి సార్? ఇంతకంటే సిగ్గు చేయడం ఎక్కడ ఉందా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్ముకుంటారా? అదేవిధంగా మన పోర్టులు కడుతుంటే పోర్టులు అమ్మేస్తారా? ఏంటి సార్ ఇది? ఎంత అరాచకం సార్ ఇక్కడ. ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారు. తప్పకుండా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే దీని రిజల్ట్ కనపడుతుంది. కూటమికి పతనం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది సార్. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు IITians సర్వే చూసిన వెంటనే మీకు కలిగినటువంటి రియాక్షన్ గురించి చెప్పండి.
నమస్తే అండి మీకు, అలాగే తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో ఫస్ట్ నా రియాక్షన్ తర్వాత కానీ ఫస్ట్ మా మిత్రుడు ఒక అతను ఉంటాడు సార్, ఒక మీడియా ఛానల్లో ఉంటాడు, జర్నలిస్ట్ ఆయన చూడంగానే చెప్పంటే ఇంకెవరితో చెప్తున్నారు అంటే మా రియాక్షన్ కంటే ముందు పాపం ఆయన మా మిత్రుడు సార్, ఆయన రియాక్షన్ బాగా తీసుకుంటాం. ఆయన ఏం చెప్తున్నాడు, వీళ్ళంతా ఐఐటిఎన్స్ సార్, ఐఐటిఎన్స్కి ఏం పని అండి, అమరావతిలో బురద ఎంత ఉందో ఎతకాల వాళ్ళు, పోలవరం డ్యాబు ఎంత కూలిపోతుందో ఎతకాల వాళ్ళు, అదేవిధంగా అవి కూలిపోతుంది ఎతకాలని చెప్తున్నారు. కానీ అసలు వీళ్ళు జ్యోతిష్యం తేలికేం పని అండి, జ్యోతిష్యం కాదండి. ఇది చదివింది ఎవరంటే జర్నలిజం చదవడం, జర్నలిస్ట్ కాదు ఇది చేసింది. ఇది చేసింది శ్రీరామ్ అని చెప్పి ఐఐటి ముంబైలో ఎంటెక్ చదివిన అతను. అదేవిధంగా డాక్టర్ డి గంగాధర్ ఎంఏ పిహెచ్డి పొలిటికల్ అనలిస్ట్, దాంతోపాటుగా కే విశ్వనాథ్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పిహెచ్డి డేటా అనలిస్ట్, డాక్టర్ ఎన్ ప్రశాంత్ కుమార్ ఎంటెక్ పిహెచ్డి సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఓకే, వాళ్ళ యొక్క డిగ్రీలు ఇవి, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఇది. అంతేగాని మనం జర్నలిజం చదవడం జర్నలిస్టులం కాదు మనం. పాపం మా మిత్రుడు తెలుసుకోవాలి అది. ఇక సార్ నేను ఫస్ట్ ఇది ఏదైతే చూడగానే ఈ ఐఐటిఎన్స్ యొక్క సర్వే మొత్తం చూడగానే నాకు మొదట అనిపించిన అంశం ఏంటంటే, సో ఐఐటిఎన్స్ అనే వాళ్ళు ఇంకా కొన్ని శాంపిల్స్ తీస్తే ఇంకా మెరుగైన రిజల్ట్ వచ్చిండే సార్ మాకు. ఇంకా మెరుగైన రిజల్ట్ మాకు వచ్చి ఉండే సార్. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతుంటాం సార్, మేము ఆంధ్రప్రదేశ్లో. సో వాస్తవంగా పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, ఎలా ఉన్నారు ఈ 2 సంవత్సరాల్లో, నాడు ఎలా ఉంది పాలన, నేడు ఎలా ఉంది, నాడు రైతులకు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, నాడు మహిళలకు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, నాడు విద్యార్థులకు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, నాడు నిరుద్యోగులకు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం తీసుకుంటే, నాడు ఉద్యోగులకు ఎలా ఇప్పుడు ఎలా, నాడు కాపులకు ఎలా ఇప్పుడు ఎలా, ఇవన్నీ కూడా తీసుకుంటే, సో మేము అడుగుతున్నటువంటి ప్రతి 10 మందిలో 7 నుంచి 8 మంది గవర్నమెంట్కి అగెనిస్ట్గానే చెప్తున్నారు. 7 నుంచి 8 మంది అంటే నేను అంతే ఇంద్రనీల్ గారిని అడిగాను, 2 ఏళ్ల కాలంలోనే ప్రజల్లో అంత సార్ ఇది మార్పు కనిపిస్తుంది సార్. ఏదో ఇప్పుడు కొద్దిసేపు పొలిటికల్ కంపేర్ చేసుకోవడానికి 100% సార్. ఎందుకంటే మనం మాట్లాడుకోవాలి సార్, పాయింట్ మాట్లాడుకో సార్. రైతులు అంశం అనేది ఒకటి తీసుకుందాం సార్. మేజర్ ఫ్యాక్ట్ మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం సార్. ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకి నాడు రైతు భరోసా కేంద్రాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసి పడేశారు. మద్దతు ధర లేదు, పెట్టుబడి మాత్రం ఆకాశానికి వెళ్తే వస్తున్నటువంటి ఆదాయం మాత్రం ఆదపాతాలని పడిపోయింది రైతుకి. సో రెండింటి మధ్య వ్యత్యాసాలతో రైతు అప్పుల పాలై అల్లో లక్ష్మణ అంటూ ఆత్మహత్య చేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. రైతులు మొత్తం రోడ్డెక్కి ఆక్వా దగ్గర నుంచి, ధాన్యం దగ్గర నుంచి, అపరాల దగ్గర నుంచి, మొక్కజొన్న దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, ఇలా ఏ రైతు రోడ్డు ఎక్కలేదు సార్ ఈ 2 సంవత్సరాల్లో? మీరు చెప్పండి. ప్రతి రైతు మద్దతు ధర లేక ఈరోజు అల్లో లక్ష్మణ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. కొంతమంది రైతులైతే ఎండ్రిన్ సీసాలకి ఊరికొయ్యలకి బలైపోతున్నటువంటి పరిస్థితి. మరి రైతు అనేవాడు నాడు సంతోషంగా ఉన్నానా, నేడు సంతోషంగా ఉన్నా అని ఆలోచన చేసినప్పుడు నాడే కదా సంతోషంగా ఉన్నాడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎట్లా అండగా ఉంటారు? ఇక మహిళలు తీసుకుందాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా సార్. ఆ రోజు 2014లో నాడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా, బ్యాంకులో ఉన్న బంగారం రావాలంటే బాబు అధికారంలోకి రావాలన్నాడు సార్. తీరా చూస్తే డ్వాక్రా మహిళలకు మొత్తం సున్నం పెట్టేశారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 24,500 కోట్ల రూపాయలు సార్ డ్వాక్రా మహిళలకి ఆసరా ద్వారా సాయం చేసింది. 24,500 crores సార్. ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు కళ్ళ కూడా చేయాలండి. దాంతో పాటుగా సార్ నాడు డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ రుణాలు ఉన్నాయి సార్. కానీ ఈరోజు 0 వడ్డీ అనేది ఎత్తిపడేశారు సార్. జగనన్న తోడు వెళ్ళిపోయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే మీ ఏంది 2 సెంట్లు 3 సెంట్లు ఏందయ్యా బాత్రూమ్లు, నేను వస్తే 4 సెంట్లు ఇస్తా, 5 సెంట్లు ఇస్తా అన్నాడు సార్. 1/2 సెంట్ లేదు సార్ ఎవరికి. ఈ 2 సంవత్సరాలు 1/2 సెంట్ ఇవ్వలేదు సార్ ఏ ఒక్క మహిళకి ఇళ్ల పట్ట. సో మహిళలు కంపేర్ చేసుకుంటారా లేదు సార్. ఇక మేము ఇస్తున్నాయి మొత్తం ఎగ్గొట్టారు. ఇక సూపర్ 6కు వద్దాం సార్. ఆడబిడ్డ నిధి ఏమైంది? 3 బడ్జెట్లు. ఆడబిడ్డ నిధి పీపీపీకి అనుసంధానం చేసేసాం ఎవరన్నా అడిగితే 4 మందం అంటారు సార్. ఎక్కడ 4 మందం? చేయలేదు నువ్వు. మహిళలకు తెలియదా లబ్ధిదారులు మాకు వచ్చిందా రాలే అన్న విషయం? సో రావట్లేదు. ఇక చూసుకుంటే ఉచిత బస్సు తుస్సైపోయింది, కొన్ని బస్సులకే పరిమితం. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు సార్. 2 ఏళ్ళకి కలిపి 2 సిలిండర్లు వచ్చాయి సార్. సో ఈ 6 సిలిండర్ రావాల్సింది 2 సిలిండర్లే వచ్చాయి. మహిళలు మొత్తం చూసుకుంటారు కదా సార్. ఇక అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో సార్ మద్యం ఏరులై పారుతుంది సార్. గ్రామాల్లో నువ్వు వీధికో బెల్ట్ షాప్ కాదు సార్, వీధికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఊరికి 2 వైన్ షాపులు ఉన్నాయి సార్. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి 7 దాటిన తర్వాత మహిళల యొక్క ధన మాన ప్రాణాలకి రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. సో దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్వే కూడా ఇచ్చింది సార్. మహిళల పైన దాడుల్లో మహిళలకు రక్షణ లేకపోవడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ సార్. సో ఒక మహిళలు నాడెలా ఉంది, నేడెలా ఉంది కంపేర్ చేసుకుంటారా లేదా? సో కంపేర్ చేసుకున్నప్పుడు నాడు మహిళలు మహారాణులు సార్, నేడు మహిళలు అధపాతాళానికి పడిపోయినటువంటి పరిస్థితి సార్. విద్యార్థులు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి త్రైమాసికానికి
విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి మొత్తం ఇస్తుంటే ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ అండ్ హాస్టల్ ఫీజెస్ పెండింగ్ ఉన్నాయి సార్. సో వాళ్ళ సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి లేదు. అవును, సర్టిఫికెట్లు రావట్లా ఉన్నత చదువులకు వెళ్దామంటే. సో అదే విధంగా ఉద్యోగాలకు వెళ్దామంటే సర్టిఫికెట్లు రావట్లా. సర్టిఫికెట్లు రావాలంటే ఫీజు కట్టాలి. గవర్నమెంట్ ఫీజు ఇవ్వదు. ఫీజు కోసం తల్లుల మెడల్లో పుస్తలు అమ్ముకుంటున్నారు, ఆస్తులు తాకట్టు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి నాడెలా ఉంది నేడెలా ఉంది చూసుకుంటారా లేదు సార్? కానీ మీరు విధ్వంసం సృష్టించి వెళితే దాన్ని వికాసం వైపు తీసుకెళ్తున్నాను చాలా కష్టపడి అక్కడ కూడా 2 minutes అక్కడ కూడా సార్. నిరుద్యోగులు సార్, నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా సరే 2,30,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, దాంతోపాటుగా గవర్నమెంట్ రంగంలో మేమిచ్చింది 6 లక్షల చిల్లర ఉద్యోగాలు సార్. వీటితో పాటుగా సార్ మేము పరిశ్రమలు తీసుకొచ్చింది 1,20,000 కోట్ల రూపాయలు పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి 35,000 కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈలు తీసుకొచ్చి వాటి ద్వారా మొత్తంగా 45 లక్షల మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం సార్. నేడు పరిశ్రమల పరిస్థితి ఏంటి సార్? ఉన్నాయి పారిపోతున్నాయి, కొత్త ఎన్ని వచ్చాయంటే రెండే, కొత్త ఎన్ని వచ్చాయంటే రెండే సార్. మరి నిరుద్యోగులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు సార్? దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారు సార్. ఇచ్చిన ఒక్క డిఎస్సి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పప్పు బెల్లాల్లో కట్టబెట్టేశారు సార్. ఇక చూసుకుంటే ఆరోగ్యశ్రీ బకాయిలు సార్. సో ఎలాంటి పరిస్థితి ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనేవి ఎవరు చెరిపేయలేనటువంటి పథకాలు సార్. మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు సార్. ఆ 2 పథకాలకు కూడా మంగళం. ఒకవైపు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి చూసాం సార్. ఆరోగ్యశ్రీ బోట్లు తిప్పేశారు. ఆరోగ్యశ్రీ జ్వరం వస్తే ఏదన్నా వస్తే సార్, గుండె జబ్బు ఏదన్నా వస్తే ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి లేదు సార్. ఇంకో పక్కకి వెళ్తే సార్ మధ్యతరగతి వాళ్ళ జీవితాలకు వెళ్తాం సార్. మధ్యతరగతి వాళ్ళ జీవితాలకు వెళ్తే బాధుడే బాధుడు అన్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. దాని అర్థం ఏంటంటే నేను వస్తే మిమ్మల్ని బాధుడే బాధుడు, కుమ్ముడే కుమ్ముడు, గుద్దుడే గుద్దుడు చేస్తా అన్నాడు సార్. పన్నుల మీద పన్నులు సార్, ఎటు చూసినా టోల్ పెట్టి తోలు తీస్తా ఉన్నాడు సార్. ఇంకో పక్క చూస్తే సార్ నిత్యావసర సరుకుల ధరలు సార్ కొండెక్కి కూర్చున్నాయి సార్. ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. అవినీతి సెంట్రలైజ్డ్ కాదు సార్, మొత్తం పాకిపోయింది సార్. అవినీతి చంద్రబాబు నాయుడు గారు సెంట్రలైజ్డ్ అనుకున్నాడు కానీ అవినీతిని లీగల్ చేసి పడేశారు సార్. సో మధ్యతరగతి వాడు ఏది కావాలన్నా అవినీతి, పాపం ఏది కావాలన్నా సరే లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలు సార్ ఎంత దుర్మార్గం అంటే, సో 50 ఏళ్ళు దాటినటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా ఏమిస్తా అన్నాడు సార్? 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు సార్. ఎగ్గొట్టాడు సార్. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొత్త పెన్షన్ ఒకటి లేదు సార్. మరి ఎట్లా ఉంది పరిస్థితి చూసుకోవచ్చు. బీసీలు సార్, ఇది దుర్మార్గం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీసీల యొక్క పునాదిరాలు మా బూసి అంటాడు సార్. సో 13,000 కోట్ల రూపాయలు సార్ 2014 నుంచి 19 మధ్యలో బీసీలకు ఆయన చేసిన ఆర్థిక సాయం. కానీ మేం చేసింది సార్ 1,80,000 కోట్ల రూపాయలు సార్ బీసీలకి. సో ఏదైతే చట్టం చేయకుండానే స్థానిక సంస్థల దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ వరకు సార్ 38% ఎక్కడా తక్కువ పదవులు ఇచ్చాం సార్. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి సార్? ఈ 2 సంవత్సరాల్లో బీసీలకు చేసింది ఎంతరా అంటే చంద్రబాబు నాయుడు గారిని లెక్క చెప్పమన్నాడు సార్. సో బీసీ సప్లాన్ నిధులు 150,000 కోట్లు ఏమైనాయో తెలియదు. బీసీలకు సంబంధించి రక్షణ చట్టం ఏమైపోయిందో తెలియదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా పేరున్న బీసీ నాయకులందరి మీద అక్రమ కేసులు పెట్టడం, జైళ్లకు పంపించడం, రాక్షసానందం పొందడం, ఇంకో పక్క మాత్రం బీసీలకు నేను చట్టం చేశాను చెప్పడం. సో ఇవి చూసుకుంటారు కదా సార్. కాపులు సార్, పాపం పవన్ కళ్యాణ్ సార్ నమ్మి ఓట్లేశారు సార్. పవన్ కళ్యాణ్ గారిని కాదు సార్, చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ భుజాల మీద పల్లెకి మోసినట్టు మోసారు సార్. నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం ఇచ్చాడు సార్. ఈ రోజు కాపుకు నేస్తం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కి నేస్తం కుదిరింది, దోస్తీ కుదిరింది, కాపులకు మాత్రం కాపు నేస్తం కొట్టుకుపోయింది సార్. ఇంకో పక్క చూస్తే కాపు కార్పొరేషన్ నిధులు సార్ ఇచ్చింది గుండు 0 సార్. గుండు 0 రమ్మనండి. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఇస్తే వాళ్ళ అన్న అయినటువంటి నాగబాబు గారికి ఒక తోక ఏదైతే తీసి మీరు ఏదన్నా ఇస్తే కాపులందరికీ న్యాయం జరిగినట్టే సార్. ఇలా వ్యాపారులు సార్, వ్యాపారాలు లేక జిఎస్టీ వసూలు కనిపిస్తున్నారు సార్. ఇప్పుడే మాజీ మంత్రి వర్యులు చెప్పారు. వ్యాపారులు అల్లో లక్ష్మి అంటున్నారు సార్. ఏ వర్గం, ఈ వర్గం ఆ వర్గం అని లేదు సార్. ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం అని లేదు సార్. ఏ వర్గాలు ఏ సామాజిక వర్గాలు ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో ఆలోచన ప్రతిబింబిస్తోందా? ఇంకా వ్యతిరేకత ఇంకా అక్కడ కనిపించేదానికంటే ఎక్కువ ఉందా సార్? నేను చెప్తున్నాం కదా సార్, ఇక్కడ 45-50% అంటున్నారు. ప్రతి 10 మందిలో 7 నుంచి 8 మంది బాగలేదు అనట్లేదు సార్. బండబూతులు చెప్తున్నారు ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు రాజసౌధం అధికార దర్పం ఉంది, ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది సార్. రైట్. ముఖ్యమంత్రితో కలిపి 25 మంది మంత్రులు ఉన్నారు. ఒకసారి అదొక ఈ సర్వే రిపోర్టుకు సంబంధించి మొత్తం ఇందులో రెడ్ జోన్ లో 10 మంది మంత్రులు కనిపిస్తున్నారు. ఇక ఆరెంజ్ జోన్ లో 8 మంది. ఓవరాల్ గా 18 మంది మంత్రుల పైన అసంతృప్తి కనిపిస్తుంది. 10 మంది పైన అయితే తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తుంది. ఒకసారి చూడండి సార్. నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్క్లూడింగ్ చీఫ్ మినిస్టర్ 25, నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఆరెంజ్ జోన్ 8, నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ రెడ్ జోన్ 10. మీరే చెప్పాలి సార్, ఈ రెడ్ జోన్ లో
ఆరెంజ్ జోన్లో కలుపుకొని 18 మంది ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు, ప్రధానమైన వాళ్ళది వ్యవసాయం చాలా కీలకమైంది, వ్యవసాయ శాఖ మంత్రి గారు, వీళ్ళందరూ ఉన్నట్టేనా? ఈ జోన్లో ఉన్నట్టా లేకపోతే గ్రీన్ జోన్లో 7లో ఉన్నట్టా? కాదు సార్, సర్వే రిపోర్ట్లో చివరిలో కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మెన్షన్ చేశారు. కొంతమంది మంత్రులు గ్రీన్ జోన్లో ఉండారు. కాకపోతే స్పెషల్గా మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయం అయితే మాట్లాడుకోవాలి సార్. ఎందుకంటే మీరు మెన్షన్ చేసిన నలుగురు అంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అండ్ వ్యవసాయ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి, ఈ వేళల్లో ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కీన్ కంటెస్ట్ అని పెట్టినా కూడా టైట్ అన్నట్లు ఇచ్చారు. అయితే ఈ ఐఐటిఎన్ సర్వే కాకుండా ప్రవీణ్ని ఇంకొక సెఫాలజిస్ట్ ఉన్నారు, ప్రవీణ్ పుల్లట్ల, ఆయన ఇచ్చిన రిపోర్ట్ అయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఉన్న జనసేనకు సంబంధించిన 2 మంత్రులు ఓడిపోతారని ఇచ్చారు. అంటే ఎవరున్నారు? వెస్ట్ లో ఉన్న 2 మంత్రులు ఓడిపోతారు. జనసేనకు సంబంధించి జనసేనకు ఉన్నదే 3, అందులో అక్కడ 2 ఉంది 2, పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు. అంటే ఒక సర్వే కాదు, మల్టిపుల్ సర్వేస్ ఏం చెప్తున్నాయి అంటే జనసేన వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా తగ్గిందని చెప్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉందనే చెప్తున్నారు. మీరు ఇంకోటి నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే సార్, 2024 ఎలక్షన్స్ లో ఒక కాపు సామాజిక వర్గమే కాకుండా ఎంప్లాయీస్, యూత్, కొంత అంటే ఆల్టర్నేటివ్ గా ఒక లీడర్ కనపడితే మనం ఫాలో అవుదామనే ధోరణిలో ఉన్న వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి వెనక నడిచిన సందర్భం చాలా ఎక్కువగా ఉంది. ఓకే, అయితే మీరు కానీ తీసుకుంటే వారందరిలో అసంతృప్తి భారీ స్థాయిలో ఉంది. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు అసలు ఏమీ ప్రశ్నించట్లేదు, ఏమీ పోరాడట్లేదు, లేదు చెప్పినట్టు చేయలేకపోతున్నారు. 18 కేబినెట్ సమావేశాల్లో కేవలం 4 మాత్రమే ఆయన అటెండ్ అయ్యారు. 4 అటెండ్ అయ్యారనేది గొప్పలా చెబుతారు రేపు. ఇది బాగుంది, 4 అటెండ్ అయ్యారనేది గొప్పలా చెబుతారు. బాగా గుర్తుపెట్టుకోండి సార్, 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఎసెట్, కానీ రాబోయే ఎలక్షన్లో లైబిలిటీ. అంతేనా? అంతే సార్. ఎందుకు అంటే న్యూగా వచ్చిన ఒక వ్యక్తి కానీ ఒక పార్టీని కానీ తన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగానే తన వెనక ర్యాలీ అయ్యారు, తనని సపోర్ట్ చేశారు. అంటే కూటమిలో సామాజిక కొన్ని కులాల మధ్య ఉన్న విభేదాలను సైతం పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం కాంప్రమైజ్ అయ్యి కూటమి ధర్మాన్ని పాటించి సక్సెస్ఫుల్గా చేయగలిగారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఏ మాత్రం న్యాయం జరగకపోవటం వాళ్ళందరికీ. రెండోది ఈయన పెర్ఫార్మెన్స్, అంటే ఇతను ఏమీ చేయలేకపోతున్నాడు, కేవలం డిప్యూటీ సీఎం ఇచ్చి కూర్చోబెట్టారు తప్పితే ఇతని చేతిలో ఏమీ లేదు అనేది ఇవి కొంచెం అర్థమైపోయిన తర్వాత అసంతృప్తి లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ విషయం అవచ్చు, యూత్ విషయం అవచ్చు, ఫీజు రింబర్స్మెంట్ అవచ్చు, ఆరోగ్యశ్రీ అవచ్చు, బేసిక్ థింగ్స్ కదా ఇవి. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ కాదు సార్, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకోండి, విద్య, వైద్యం, లా అండ్ ఆర్డర్, ఈ 3 అందరికీ అందిన తరువాత మీకు మౌలిక వసతులు అంటే ఇన్ఫ్రా కానీ ఈ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ ఉంటుంది ప్రజలకి. ఇక్కడ విద్యా, వైద్యం 2 కూడా భారీగా పెరిగిపోయి, ఖర్చులు పెరిగిపోయి సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉంది. ఇంకొకటి మీరు ఈ సర్వేలో మీరు నోటీస్ చేశారో లేదో సార్, జనరల్గా 2024 ఎలక్షన్ తీసుకుంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ మెజారిటీ కూటమికి సపోర్ట్ చేశారు. వీకర్ సెక్షన్ ఆఫ్ పీపుల్లో మెజారిటీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు. ఇది 2024. కానీ ప్రెసెంట్ సినారియో ఓపెన్ కేటగిరీలోనే చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా కనబడుతున్నారు. ఎందుకు అంటే చెప్తా చూడండి. అదొకటి. రెండోది, అర్బన్లో జనరల్గా వైఎస్ఆర్సీపీ కొంచెం వీక్గా ఉంటుంది. మీరు 3 ఎలక్షన్స్ తీసుకోండి, వైజాగ్, రాజమండ్రి, ఇట్లా విజయవాడ అవచ్చు, నెల్లూరు అవచ్చు, ఒకవేళ గెలిచినా మెజారిటీలు చాలా తక్కువగా ఉంటాం. అలాంటి అర్బన్లో కూడా వైఎస్ఆర్సీపీ చాలా పికప్ అయింది. బికాస్ ఏమవుతుందంటే ఇందాల శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోవటం, అండ్ ప్రైవేటు విద్య మీద ప్రభుత్వం ఎలాంటి నియంత్రణలు చేయకపోవటం, వాటి ఫీజులు పెరిగిపోవటం, రెంట్లు భారీగా పెరిగిపోవటం. అంటే ఒక రెంటు, ఒక 2 పిల్లల ఎడ్యుకేషన్, ఇదే గుంటూరు, విజయవాడ లాంటి పట్టణాల్లో ఉండేవాళ్ళు సైతం నెలకి 40,000 నుంచి 50,000 ఖర్చు చేయాల్సి వస్తున్నారు కేవలం రెంటు, 2 పిల్లల ఎడ్యుకేషన్. సో ₹1,00,000 ఎర్నింగ్స్ ఉంటే కానీ మంత్ నడవని పరిస్థితి ఉంటే అంత ఇన్కమ్ సోర్సెస్ ఎవరికి ఉండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. సో వ్యాపారుల్లో కూడా ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ పెరిగిపోయి మీకు షూ కావాలా, బట్టలు కావాలా, ప్రతిదీ మనం ఆన్లైన్లో అప్రోచ్ అవుతుంటే వాళ్ళకి కనీసం రెంట్ కూడా రావట్లా షాప్స్కి.
Yes. సో ఈ సఫకేషన్ రూరల్లోనేమో పంటలు పండక, ఒకటి మద్దతు ధర లేక, పంటలు పండక, ఎలినినో, ఎలాగూ ప్రకృతి వైపరీత్యం, ప్రతిసారి ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగేది ఇది. సో ఈ ఎఫెక్ట్ రూరల్లో ఉంటే అర్బన్కి వచ్చేసరికి దినదిన పోరాటం లాగా అయిపోయింది మధ్యతరగతి ప్రజలకి. సో ఈ ఓపెన్ కేటగిరీ ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, అర్బన్లో ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్, వీళ్ళందరూ కూడా విద్యా వైద్యాన్ని ప్రభుత్వం నిర్వహించాలి అనే ధోరణికి వచ్చేసి వైఎస్ఆర్సీపీ అయితేనే దాన్ని నిర్వహించగలదు, వైఎస్ఆర్సీపీకి మనం మద్దతు తెలపాలి అనే అవేర్నెస్ అనేది చాలా క్లియర్ కనపడుతుంది సార్. రైట్. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మినిస్టర్స్ వరకు తీసుకుంటే రెడ్ జోన్లో 10 మంది, ఆరెంజ్ జోన్లో 8 మంది కనిపిస్తున్నారు. మొత్తం 25 మందిలో ముఖ్యమంత్రి గారితో కలుపుకొని చూస్తే కీలక శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల పర్ఫార్మెన్స్ ఇంత పూర్గా ఉండడానికి కారణం ఏంటి? ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? మీరు చెప్పండి సార్. ఏ మంత్రి కూడా వాళ్ళ శాఖ మీద ఏ మంత్రికి కూడా పట్టులేదు సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టడానికి తప్ప ఏ ఒక్కరికి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు సార్. అసలు లాండ్ ఆర్డర్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా కానీ సమీక్షలు కానీ జరుగుతాయండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టడానికి ప్రెస్ మీట్ తప్ప లాండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్యూర్ అయినా సార్. ఒకటా రెండా లాండ్ ఆర్డర్లు ఎటువంటి ఇబ్బందులు పడతారు సార్ లాండ్ ఆర్డర్లో? ఆమె గురించి మనం చెప్పక్కలా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, వాళ్ళు డిప్యూటీ సీఎంఏ, ఆమె గురించి ఆయన చెప్పాడు నువ్వు అన్ఫిట్ అని చెప్పని. అట్లా మన అచ్చెన్నాయుడు గారు చూసుకున్నా కానివ్వండి, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి అయితే పూర్తిగా ఫెయిల్యూరే. ఎప్పుడైనా దేవాలయాల్లో భక్తులు చనిపోవడం మీరు ఎప్పుడైనా చూశారు సార్? తిరుపతి దేవస్థానం కావచ్చు, సింహాచలం కావచ్చు, కాశీబుగ్గ కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడైనా మీరు ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా చూసారు? అసలు తిరుపతిలో ఎవరైనా భక్తులు చనిపోయారు, తోపులాట జరిగిందని ఎప్పుడైనా విన్నారా? పూర్తిగా ఫెయిల్యూర్ సార్. ఏ మంత్రి కూడా వాళ్ళ శాఖ మీద పనిచేసిన పరిస్థితి లేదు, వాళ్ళ శాఖని సక్రమంగా నిర్వహించే పరిస్థితే లేదు. ఇంకా అచ్చెన్నాయుడు గారు అయితే మత్స్యకారులు అంతమంది చనిపోయినా కానీ కనీసం ఆయన శాఖ పక్క జిల్లా అయినా కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఏ మంత్రి కూడా నాకు తెలిసి ఆయన రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ చెప్తున్నాడు తప్ప అందరూ కూడా రెడ్ జోన్ లో ఉంటారు సార్. మళ్ళీ ఇందాక చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నారు, మనం చెప్పట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ ఉన్నట్టేనా సార్? మరి పవన్ కళ్యాణ్ గారి మరి పెట్టాపురం కూడా మరి గెలిచేటట్టుకున్నారు. పెట్టాపురం కూడా ఏంటంటే అర్థం ఏంటి సార్ దీంట్లో? అక్కడ పెట్టాపురం కూడా దాంట్లో వచ్చింది కదా దాంట్లో. అవును. అదేవిధంగా ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చెప్పట్లేదు సార్. వాళ్ళ ఎల్లో మీడియా కూడా ఇదే చెప్పుకోవచ్చు సార్ మంత్రుల గురించి, మంత్రుల యొక్క పనితీరు గురించి. ఎందుకంటే వాళ్ళకేదో పనులే ఉంటాయి బహుశా వాళ్ళ దగ్గర, అందుకని వాళ్ళు కూడా మంత్రుల మీద ఏదో అప్పుడప్పుడు నిజం మాడతారేమో అని చెప్పారు. దాంట్లో మంత్రులు క్లియర్ చెప్పారు, ప్రతి మంత్రి కూడా అవినీతి చేయడానికి తప్ప ఆ శాఖ పర్ఫార్మెన్స్ లో ఏ మంత్రి కూడా సక్సెస్ కాలేదు. ఎవ్వరూ సక్సెస్ కాలేదు, ఇంక్లూడింగ్ నారా లోకేష్ కూడా సార్. నారా లోకేష్ కూడా విద్యాశాఖలో విఫలమైపోయాడు. ఆయన ఫీజు రింబర్స్మెంట్ ద్వారా 10,000 కోట్లు బకాయి పెట్టి ఎంతమంది విద్యార్థులు ఉసురు పోసుకుంటారు సార్? ఈరోజు ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారు? ఒక విద్యాశాఖ మంత్రి అంటే కనీసం ఆ శాఖనన్నా బాగా నడుపుతాడు, ప్రజలకు ఉపయోగపడతాడు అనుకుంటే గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఫెయిల్యూరు. అదేవిధంగా మొన్న నేను కొంతమంది పిల్లలు చూశాను, నారా లోకేష్ గారు మా ఆహారం బాగుంటలేదు సరిగ్గా చూడండి అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకున్న పరిస్థితి వచ్చింది పిల్లలందరూ కూడా ఈరోజు. అంత దుస్థితిలో ఉండి వీళ్ళేమో మాట్లాడే మాటలు మాత్రం కోటలు దాటిపోతారు ప్రతి ఒక్కటి కూడా. పట్టించుకోకుండా సూటు బూటేసుకొని పూర్తిగా ఫెయిల్యూర్ కదా సార్. అది కూడా రాశారు దీంట్లో, డిఎస్సీ కూడా దాంట్లో డిఎస్సీలో ఎవరైతే 100% డిఎస్సీలో అక్రమాలు జరిగాయని 48% మంది డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. Do you believe that the teacher recruitment highlights 100% corruption in TDP, JSP, BJP government? Yes అని 48% మంది చెప్పారు సార్. అందుకే కదా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఏమంటున్నామండి? దాని మీద ఏమంటున్నాం, ఎందుకంటే 100% అందులో అక్రమాలు జరిగినాయి. లేకపోతే ఎందుకు భయపడతారు వాళ్ళు? ఎందుకు భయపడతారు సార్? మేము డిఎస్సి కోసం కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు వచ్చింది సార్. దానికోసమే వీళ్ళు ఉక్రోషంతో
నిరాహార దీక్ష ఏదైతే నిరసన దీక్ష జరుగుతుందో టెంట్లు పీకేయడం కానివ్వండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు రౌడీజం చేస్తారు? ప్రజల్లో ఆల్రెడీ డిఎస్సి గురించి చర్చ నడుస్తుంది. అవును, దాంట్లో అవినీతి జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అయితే విపరీతంగా అవినీతి జరిగింది. జీవోలు ఇవ్వడం, జీవోలు రద్దు చేయడం ప్రజలందరూ గమనించారు దీంట్లో. అందుకని సిబిఐ ఎంక్వైరీ చెప్పాం. డిఎస్సి కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ విధమైన ఇప్పుడు ఇది చాలా తక్కువ సార్. వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ 100% తక్కువ. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మాత్రం 175లో చాలా వరకు కోల్పోతారు సార్ అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా. రైట్, ఓటమి ప్రభుత్వానికి అరాకొర గెలవాల్సింది తప్ప ఏ ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ మన రాష్ట్రం ఎందులో నెంబర్ 1 ఉందంటే అవినీతిలో నెంబర్ 1గా ఉంది, అక్రమాల్లో నెంబర్ 1గా ఉంది, రౌడీజంలో నెంబర్ 1గా ఉంది, గోండాయిజంలో నెంబర్ 1గా ఉంది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కూడా విపరీతంగా జరుగుతుందని చెప్పని మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. ఎందుకంటే మాట చెప్పడానికి ఇసుక ఫ్రీ అంటారు సార్. ఎక్కడైనా ఇసుక ఫ్రీగా దొరుకుతుందా? ఎక్కడైనా ఇసుక ఫ్రీగా దొరుకుతుందా సార్ ఎక్కడైనా కానీ? అన్ని మాటలకి అన్నిటికీ కూడా ఈరోజు ప్రజలు సమాధానం చెప్పి సిద్ధంగా ఉన్నారు సార్. ముఖ్యంగా చెప్తాం సార్, నిత్యావసర వస్తువులు సార్. ఈరోజు పేదవాడనే కూడా ఈరోజు కడుపు నిండా తినడానికి కూడా అవకాశం లేకుండా పోయింది సార్. మేమేమో మందు తగ్గించామని చెప్పి చెప్పుకుంటారు తప్ప, లెక్కర్ రేట్లు తగ్గించామని చెప్పని వాడి సేళ్లు పెంచడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, ఎందుకు నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పనే పరిస్థితి మాట్లాడే సివిల్ సప్లై మినిస్టర్ అనుకోండి, నిత్యావసర వస్తువుల మీద రివ్యూ చేయక్కలేదు సార్. అవును, అతను చంద్రబాబు చెప్తే చాలు ఫైల్ పట్టుకుని పరిగెత్తుకు వెళ్ళిపోతాడు తప్ప, చంద్రబాబు వెనకాల ఫైల్ పెట్టి తిరగడం తప్ప ఎవరు కూడా, ఈ మంత్రులు ఎవరు కూడా సరైన పరిపాలన లేదు. పూర్తిగా ఫెయిల్యూర్స్ అందరూ కూడా. ఎవ్రీ మినిస్టర్ ఫెయిల్యూర్ సార్ అక్కడ. రైట్. శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీని గోండాల పార్టీ, రౌడీల పార్టీ, గొడ్డలి పార్టీ అని, సైకో అని జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న అనుకుంటా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఇంకా ఆ భాష మనం వాడలేములేండి. అంత దారుణంగా దూషిస్తున్నారు, ఒక ముద్ర వేస్తున్నారు. మరి అది ప్రజలు నమ్మట్లేదా? మరి సర్వే ఫలితాలు ఎలా వచ్చాయి ఏంటి సార్? ప్రజలు మొత్తం గమనిస్తున్నారు సార్. మేమేం అడుగుతున్నాం? అయ్యా బాబు, తల్లికి వందనం వేస్తామని చెప్పి తల్లికి పంగనామం పెట్టారేందయ్యా, ఇవ్వండి అయ్యా అని అడిగాం. అవును, దానికి ఇస్తే ఇస్తామని చెప్పాలి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి, ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. మమ్మల్ని సైకో, గొడ్డలి, గోండా, రౌడీ అంటే ఆ తల్లులు మొత్తం చూడరా సార్? ఆ రైతులు మొత్తం చూడరా సార్? నేను ఇప్పుడు చెప్పిన లిస్టు మొత్తం మేము అడిగేది అవే కదా. అయ్యా 99 పైసలకే భూములు ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పాలి. సైకో, గొడ్డలు అంటారు. అయ్యా స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ అయ్యారయ్యా 5,56,000 మంది విద్యార్థులు తగ్గిపోయినట్టుగా యూడేజ్ డేటా ఇచ్చింది. దాంతో పాటుగా మీ ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సాక్షిగా మా ఎవరైతే మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి మీరు సమాధానంగా ఇచ్చారయ్యా. సో అంటే చంద్రబాబు నాయుడు గారు 1,10,000 మంది పెరిగారంటే తప్పు కదా అంటే, తప్పు కదా అన్నందుకు మేము సైకోలము, గోండాలము, రౌడీలము ఇవన్నీ మాట్లాడతాడు సార్. ఇంకో పక్క చూస్తే డిఎస్సిలో సార్, అయ్యా ఏంది పరీక్ష పెట్టకుండా, నువ్వు పరీక్ష పెట్టకుండా లెక్కల వారిని, పరీక్ష పెట్టకుండా సైన్స్ టీచర్ని, పరీక్ష పెట్టకుండా నువ్వు ఎవరైతే సోషల్ స్టడీస్ చెప్పే అతన్ని, పరీక్ష పెట్టకుండా ఇంగ్లీషు, తెలుగు, హిందీ వీళ్ళు చెప్పే అయ్యారని నువ్వు ఎగ్జామ్ పెట్టకుండా ఎట్ట తీసుకుంటావు? చరిత్రలో ఎప్పుడు లేదు కదా. నువ్వు ఎగ్జామ్ పెట్టలేదు, బీఈడీలు కొంతమందికి లేవు, బీపీఈడీలు కొంతమందికి లేవు, ఎట్ట తీసుకున్నావు అడిగితే సైకో గుండాలంట సార్. ప్రజలు కూడా ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మనం చూసాం సార్. చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో మాట మీద నిలబడ్డారు అనుకుంటున్నారు సార్. దేని మీద? ఏం మాట మీద నిలబడ్డారు సార్? మేము అధికారంలో ఉన్నప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, రాష్ట్రం గంజాయి రాష్ట్రం అయిపోయింది, గంజాయి సీఎం అన్నాడు సార్ మమ్మల్ని. సో తీరా చూస్తే నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి మొత్తాన్ని ఉక్కు పాదంతో అణిచివేయడమే కాకుండా పూర్తిగా కోకటి వేలతో పికిలించి వేయడం కోసం మేము సాధ్యమైనంత పని చేసి దాన్ని అంతరించే పరిస్థితి తీసుకొస్తే, వీళ్ళు అధికారంలోకి వచ్చి రోజు గవర్నమెంట్ స్పాన్సర్డ్ గంజాయి స్కీమ్ నడుస్తా ఉంది సార్. పోలీసులే అమ్మేసే పరిస్థితి సార్. గ్రామాన్ని ఆఖరికి కుప్పం నియోజకవర్గం నుంచి సార్, ఈ రోజు వార్త చూసా, కుప్పం నియోజకవర్గం నుంచి వెళ్ళి మత్తు మందుల దందా జరుగుతా ఉంది, ఆపండి ప్రభు అని చెప్పి కలెక్టర్కి ఇచ్చినటువంటి పరిస్థితి సార్. సో మరి ఆ రోజు గంజాయిని మమ్మల్ని అన్నాడు, మా దగ్గర లేదు సార్, ఈ రోజు గంజాయి నిజం చేశాడు అంటున్నారు సార్ ప్రజలు. ఇంకో పక్క చూస్తే సార్, ఆ రోజు అప్పులు 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 అన్నాడు సార్. 14 లక్షలు. ఎంత దుర్మార్గం అంటే 2 ఏళ్ళు కోవిడ్ సార్. మేము 4,50,000 సంక్షేమం చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా మేము చేసింది 3,32,000 కోట్లు అప్పు అయితే 14 అన్నాడు సార్. కానీ ఈ రోజు మాత్రం ఆ 14 అనేది నిజం చేస్తా ఉన్నాడు సార్. సో ఒక చివరి పాయింట్ సార్, పరిశ్రమలు సార్. మేము ఉన్నప్పుడు మేము 1,20,000 కోట్ల రూపాయల పరిశ్రమలు, 32,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎంఎస్ఎంఈలు తెస్తే ఇప్పుడేమో ఉన్నాయి 16,000 కోట్ల రూపాయల పరిశ్రమలు పారిపోతున్నాయి సార్. ఇప్పుడు కదా నిజంగా పారిపోతున్నాయి. రైట్. సో ఇవన్నీ నిజం చేస్తున్నారు సార్. ఆర్థిక విధ్వంసం సార్.
సో నాడు అన్ని అభివృద్ధిలో పెరిగాం, ఆదాయం పెరిగాం, వ్యవసాయ వృద్ధి పెరిగాం, పారిశ్రామిక వృద్ధి అన్ని పెరిగాం సార్. కానీ ఈరోజు ఆదాయాలు తగ్గిపోయినాయి, సో ఆర్థిక అభివృద్ధి తగ్గిపోయింది, పారిశ్రామిక అభివృద్ధి తగ్గిపోయింది. నిజంగా రాష్ట్రం ఇప్పుడు విధ్వంసం అవుతుంది సార్. నాడు ఏవైతే చెప్పాడో మా మీద నిందలు ఈరోజు చేస్తా ఉన్నాడు సార్. అంటే బాబు గారు ప్రజలకు హింట్ ఇచ్చారు సార్. ఏమనంటే ఆ రోజు నేను చేస్తానని మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చా, మీరు నమ్మకుండా నాకు ఓటేశారు, అందుకే చేస్తా ఉన్నా అని చెప్పి నిరూపించాడు సార్. రైట్, ఇంద్రనీల్ గారు కంక్లూడ్ చేయండి. ప్రతిరోజు కూటమి ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సీపీ మీద విష ప్రచారం చేయటం, డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నో రకాలుగా చేశారు. ఈ 2 ఏళ్లలో నంబర్ ఆఫ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని లెక్క పెట్టలేనని ఎల్లో మీడియా సపోర్ట్తో ఇంకొక రకమైన ప్రచారం. ప్రతిరోజు అలసట లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక కార్యక్రమంలో కనీసం కొన్ని అబద్ధాలైనా చెప్పండి, ఆయన కూడా వదిలిపెట్టేటట్లేరు. ఆ విధంగా చేస్తూ ఉన్న ఈ సర్వే రిపోర్ట్ ఇలా వచ్చింది ఏంటి? ఇంత కష్టపడుతున్నారు కదా వాళ్ళు పాపం. సార్ బేసికల్లీ ప్రజలు అంటే ఈ మధ్య కాలంలో మీరు నోటీస్ చేస్తే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మనకు జరిగే స్పెషల్ లబ్ధి ఏం లేదు, మనకి ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ చాలు మనకి అనే స్థాయికి వచ్చేసారు. ఇదేంటంటే విష ప్రచారం కానీ, డైవర్షన్ కానీ, ఎల్లో మీడియా కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్పేటటువంటి గాలి కబుర్లు కానీ ఇవేవి జనాల్లోకి వెళ్ళట్లేదా? చూడట్లేదు అనుకుంటున్నాం సార్. అంటే వాళ్ళు అసలు ప్రజలు ఎప్పుడు ఇదే సార్ ఎల్లో మీడియా ఇట్లా పెడితే అన్ని కనిపిస్తూనే ఉంటాయి కదా. అదే సార్ నేను చెప్పేది కూడా ఏంటంటే వీళ్ళకి ప్రజలకు కూడా అవేర్నెస్ వచ్చి అసలు చూడట్లేదు అంట నేను. ఓకే, అంటే ఇప్పుడు ఎల్లో మీడియా ఛానల్ ఏదన్నా ఓపెన్ చేయండి, ఓకే, ఏదన్నా ఓపెన్ చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా చూపిస్తారా? ఫస్ట్ థింగ్ చూపిరు. ఏం చెప్తారు? ఆయన మాట్లాడింది తప్పు అనే విధంగా చెబుతారు కానీ ఏం మాట్లాడారో చెప్పరు ఫస్ట్. అవును, బేసిక్గా జర్నలిజం అంటేనో ఒక మీడియా సంస్థ అంటే ఏం చేయాలి? ప్రతిపక్ష నాయకుడు ఏమి మాట్లాడారు, ఏమి ఛాలెంజ్ ఇసిరారు, ఆ ఛాలెంజ్ని చూపించి నిజంగా తప్పులు ఉంటే వెతికి మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూపిరాడు, ఆయన వేసిన ఛాలెంజ్ని చూపిరు. డైరెక్ట్గా ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు, ప్రతిపక్షం తప్పు చేస్తుంది, ప్రతిపక్షం గొడ్డల పార్టీ, ఈ విధంగా చెప్పడం వలన ప్రజలకు ఏంటి అంటే విరక్తి వచ్చింది. నేను అడిగేది ప్రజలకి అది అర్థం అవుతుంది. ఎందుకు అర్థం కాదు సార్? రైట్, డెఫినెట్లీ అర్థమవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇది ఈనాడు జమానా కాదు సార్, జెన్జీ జమానా సార్. ప్రజలు ఇట్లా అందరి దగ్గర చాట్ జీపీటీ ఉంది సార్, గ్రూక్ ఉంది. వాళ్ళు చేసే ప్రతి తప్పుడు ప్రచారాన్ని గ్రూక్ లో కొడుతున్నారు, లేదా చాట్ జీపీటీలో కొడుతున్నారు సార్. జెన్జీ చూసింది, జెన్జీ గ్రహించింది, జెన్జీ వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో కూడా చెప్తుంది సార్. జెన్జీ కాదు, ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఒడిస్సా నుంచి వచ్చిన కూలీలా జెన్జీ అనేది 2029లో 2 చెంపలు వాయిగొట్టే తీర్పు వచ్చిన తెలుస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ అండి శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇంద్రనీల్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.